తన రికార్డింగ్ నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 26 నుండి 28 వచనాలు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 26 నుండి 28 వచనాలు. వారు నెమ్మది పొందిన తరువాత 9:26 అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్యపెట్టక త్రోసివేసి నీ తట్టు తిరుగవలెనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిరి. 27 అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాలమందు వారు నీకు మొర్రపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి వారి శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసితివి. చదవబడిన దైవలేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. జీవాధిపతి అయిన మా దేవ, కృపా కనికరములు గల మా ప్రియ ప్రభువా, అద్వితీయ సత్యదేవుడవైన మా తండ్రి, మీ ఘననామానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితో తేటగా సూటిగా మాట్లాడండి. నెహెమ్యా గ్రంథ ధ్యానాలు మా వ్యక్తిగత భక్తి జీవితానికి ఎంతో గొప్ప ఆధ్యాత్మిక పాఠాలుగా మీరు మాకిచ్చి మమ్మను బలపరచుచూ ఉన్నందుల కొరకై స్తుతి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ప్రాణప్రియుడా, ప్రాణనాథుడా, అన్ని విషయాలలోనూ గొప్పదైన మీ సహాయం మాకిచ్చి మమ్మను బలపరచుచూ ఉన్నందులకై స్తుతి స్తోత్రాలు మీ నామానికి చెల్లించుచు అల్పుడను బలహీనుడనైన నన్ను బలపరచు మీ మహిమ కొరకు ఉపయోగించమని వేడుకుంటూ మా ప్రభువైన యేసు క్రీస్తు మూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయంగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న నెహెమ్యా గ్రంథములో 26 నుండి 28 వచనాలలో న్యాయాధిపతుల కాలములో చేసిన ఉపకారములు అనేది మనం విన్నాం. అలాగుననే 29 నుండి 37 వచనాలలో రాజుల కాలము నుండి నెహెమ్యా కాలము వరకు చేసిన మేళ్ళు, రాజుల కాలము నుండి నెహెమ్యా కాలము వరకు చేసిన మేళ్ళు నిజమే. 29 నుండి 37 వచనాలు ఎన్ని మేళ్ళు చేశాడో 35వ వచనం చదువుతున్నా. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించియుండియు నిన్ను సేవింపకపోయిరి. తమ చెడు నడతలను విడిచి మారు మనసు పొందరైరి అని ఆ భాగంలో. ఇక్కడ మనం చదువుకున్న మాట అయినను వారు అవిధేయులై అన్నాడు 26వ వచనం. 26వ వచనంలో 35వ వచనంలో నిన్ను సేవింపకపోయిరి, ఆయన ఉపకారములను తలంచలేదు అని మనం చూస్తున్నాం.
అంటే న్యాయాధిపతుల కాలములో చేసిన ఉపకారములను వారు ఏం చేశారు? మరచారు. రాజుల కాలము నుండి నెహెమ్యా కాలం వరకు చేసిన మేళ్లు కూడా వారు ఏం చేశారు? మరిచారు. తమ చెడు నడతలు విడిచి మారు మనసు పొందరైరి అని మనము చూస్తున్నాం. గొప్ప ఉపకారములను తలంచలేదు అన్నాడు. ఇప్పుడు దేవుడు వారి విషయంలో ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? న్యాయాధిపతుల కాలములో చేసిన ఉపకారాలు మర్చిపోయారు. రాజుల కాలము నుండి నెహెమ్యా కాలం వరకు చేసిన మేళ్ళు ఉపకారాలు మర్చిపోయారు. అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయక విడిచిపెట్టక ఉంటివి. నీవు కృపా కనికరములు గల దేవుడవు అన్నాడు. 31వ వచనం. అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు యుంటివి. నిజముగా నీవు కృపా కనికరములు గల దేవుడవై ఉన్నావు. చూశారా? నాశనము చేయకుండా ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 5:18లో, ఇర్మియా గ్రంథం 30:11లో, ఇర్మియా గ్రంథం 46:28లో, ఇర్మియా గ్రంథం 5:18, 30వ అధ్యాయం 11వ వచనం, 46వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు ఎంత కృపా కనికరములు గలవాడుగా ఉన్నాడో దైవ లేఖనాలలో బహుస్పష్టంగా మనము గమనిస్తాం. మరి కొన్నిసార్లు దేవుడు ఎందుకు శిక్షిస్తాడు అనే ఆలోచన రావచ్చు. దేవుడు తన పరిశుద్ధతలో పాలు పొందాలని మన మేలు కొరకే శిక్షిస్తాడు. మన మేలు కొరకే శిక్షిస్తాడు. కీర్తన 119:67, హెబ్రీ పత్రిక 12:7-11, పేతురు రాసిన మొదటి పత్రిక 4:1-2 వచనాలు. ఈ విషయాలు మనము కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ప్రియులారా, ఈ వచనాలు, ఈ వర్తమానం కొంత జ్ఞాపకం చేసుకున్నాం కొన్ని విషయాలు. అయితే వీరు ఒప్పుకున్న సందర్భాలున్నాయి దేవుని సన్నిధిలో. 33వ వచనం. మా మీదికి వచ్చిన శత్రువులన్నింటినీ చూడగా, శ్రమలన్నింటినీ చూడగా నీవు న్యాయస్థుడవే, నీవు సత్యముగానే ప్రవర్తించితివి, కానీ మేము దుర్మార్గులమైతిమి అన్నాడు. వారేమని ఒప్పుకున్నారు? మా మీదికి వచ్చిన శ్రమలన్నింటినీ చూడగా నీవు న్యాయస్థుడవే, నీవు సత్యముగానే ప్రవర్తించితివి, కానీ మేము దుర్మార్గులమైతిమి అని ఒప్పుకున్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, అష్షూరు రాజుల దినములు మొదలుకొని ఈ దినముల వరకు మా మీదికి వచ్చిన శ్రమ అంతయు నీ దృష్టికి అల్పముగా ఉండుగాక అని రాజుల కాలములో, రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 3-6 వచనాలు. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 3-6 వచనాలు చదువుకుందాం. అతని మీదికి అష్షూరు రాజైన షల్మనేసరు యుద్ధమునకు రాగా హోషేయ అతనికి దాసుడై పన్ను ఇచ్చువాడాయెను. అతడు ఐగుప్తు రాజైన
సో నొద్దకు దూతలను పంపి. రాజు పేరు ఒకే అక్షరం. ఇది ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. ఐగుప్తు రాజైన సో, అతని పేరు సో, అంతే. నొద్దకు దూతలను పంపి పూర్వము తాను ఏటేటా ఇచ్చుచూ వచ్చినట్లు అష్షూరు రాజునకు పన్ను ఇయ్యకపోగా హోషేయ చేసిన కుట్ర అష్షూరు రాజు తెలుసుకుని అతనికి సంకెళ్ళు వేయించి బందీ గృహములో ఉంచెను. అష్షూరు రాజు దేశమంతటికిని షోమ్రోను మీదికిని వచ్చి 3 సంవత్సరములు షోమ్రోనును ముట్టడించెను. హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరమందు అష్షూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకుని ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశములోనికి చెరగనపోయి గోజాను నది దగ్గరనున్న హాలహు హాబోరు అను స్థలమునందు మాదీల పట్టణములలోను వారిని ఉంచెను అని మనం చూస్తున్నాం. అంటే ఇది క్రీస్తు పూర్వం 732 నుండి 721 వరకు వారికి వచ్చిన శ్రమ. అష్షూరు రాజుల దినములు మొదలుకొని ఈ దినముల వరకు మా మీదికి వచ్చిన శ్రమంతయు నీ దృష్టికి అల్పముగా ఉండును గాక. తరువాత బబులోను చెర వచ్చినట్లు మనం చూస్తాం. ఆ చెరెప్పుడు క్రీస్తు పూర్వం 606 నుండి 586 వరకు. క్రీస్తు పూర్వం 606 నుండి 586 వరకు. ఇది క్రీస్తు పూర్వం 445 తరువాత సంగతులు. ఇంచుమించు 3 ఏండ్లు శ్రమలు అనుభవిస్తూనే ఉన్నారండి ఇశ్రాయేలు. ఎంతకాలం? 3 సంవత్సరాలు శ్రమలు అనుభవిస్తూనే ఉన్నారు. వారిని క్రమపరుచుటకే ఈ శ్రమలన్నీ వారి మీదికి వచ్చాను, క్రమపరచడానికి. ఇప్పుడు నీవు మా పితరులకు దయచేసిన భూమి యందు మేము దాసులమై ఉన్నాము. మా మీద నియమించిన రాజులకు అతి విస్తారమైన ఫలమిచ్చుచున్నది. వారు తమకిష్టము వచ్చినట్టు మా శరీరం మీద అధికారము చూపుచున్నారు అని 34 నుండి 37 వచనాలు చదువుతున్నా. మా రాజులు గాని, మా ప్రధానులు గాని, మా యాజకులు గాని, మా పితరులు గాని నీ ధర్మశాస్త్రం అనుసరించి నడువలేదు. నీవు వారి మీద పలికిన సాక్ష్యములనైనను నీ ఆజ్ఞలనైనను వారు వినకపోయిరి. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించియుండియు నిన్ను సేవింపకపోయిరి. తమ చెడు నడతలు విడిచి మారు మనసు పొందరైరి. చిత్తగించుము. నేడు మేము దాస్యములో ఉన్నాము. దాని ఫలమును దాని సమృద్ధిని అనుభవించున్నట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమి యందు మేము దాసులమై ఉన్నాం. మా పాపములను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది అతి విస్తారముగా ఫలమిచ్చుచున్నది. వారు తమకిష్టము వచ్చినట్టు మా శరీరముల మీదను మా పశువుల మీదను అధికారము చూపుచున్నారు గనుక మాకు చాలా శ్రమ కలుగుచున్నవి. మాకు చాలా శ్రమ కలుగుచున్నవి అని ఇక్కడ వ్రాయబడి. కనుక అష్షూరు రాజుల దినములు మొదలుకొని ఎన్ని శ్రమలు వారికి వచ్చాయో దాదాపు 300 ఏండ్లు. బబులోను చెర 70 సంవత్సరాలు. కానీ వాస్తవంగా చెరలన్నీ గుర్తుపెట్టుకుంటే 300 ఏండ్లు వారు శ్రమలు అనుభవిస్తూనే ఉన్నారు. ద్వితీయోపదేశ కాండం
28వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుకుందాం. 28:33. చూడండి వారికి ఎదురైన పరిస్థితి. నీ వెరుగని జనము నీ పొలము పంటను నీ కష్టార్జితమంతయు తినివేయును. నీవు హింసను బాధను మాత్రమే నిత్యము పొందుదువు. నీ వెరుగని జనం నీ పొలము పంటను నీ కష్టార్జితమంతయు తినివేయును. ఏమండి, వారెంతో ప్రయాసపడ్డారు, వారెంతో కూర్చుకున్నారు, వారెంతో ఎన్నో చేశారు, చెమట బదులు రక్తం కార్చారు, అంత చేశారు. అయితే వారెరుగని జనం నీ పొలము పంటను నీ కష్టార్జితమంతయు తినివేయను. నీవు హింసను బాధను మాత్రమే నిత్యము పొందుదు. ఎంత కష్టమైన మాట అండి ఇది. ఎవరైనా జీర్ణించుకోగలిగిన మాటేనా? 28వ అధ్యాయం 51వ వచనం కూడా చదువుకుందాం. 28వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 51. నిన్ను నశింపజేయు వరకు నీ పశువులను నీ పొలముల ఫలములను వారు తినివేతురు. నిన్ను నశింపజేయు వరకు ధాన్యమునే గాని ద్రాక్ష రసమునే గాని తైలమునే గాని పశువుల మందలనే గాని గొర్రె మేకల మందలనే గాని నీకు నిలువనీయరు నిన్ను నశింపజేయు వరకు అన్నాడు. ఇశ్రాయేలు పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చూడండి. ఇశ్రాయేలు యొక్క జనులు దేవుని మాట వినక, ఆయనను సేవింపక, జాగ్రత్తగా ప్రభువును వెదకక, వారి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తే ఎదురయ్యే పరిస్థితులు ఎలా ఉంటాయో చూశారా? నిన్ను నశింపజేయు వరకు నీ పశువులను నీ పొలముల ఫలములను వారు తినివేతురు, అంటే శత్రువులు. నిన్ను నశింపజేయు వరకు ధాన్యమునే గాని ద్రాక్ష రసమునే గాని తైలమునే గాని పశువుల మందలనే గాని గొర్రె మేకల మందలనే గాని నీకు నిలువనీయరు అన్నాడు. ఎంతటి శ్రమ వారు అనుభవిస్తున్నారో ఇప్పుడు మనకు అర్థం కావాలండి. సంగతులు ఎంత ఘోరంగా ఉన్నాయో మనకు అర్థం కావాలి. వారిని ఐగుప్తు దాస్యము నుండి విడిపించాడు, కానీ వారు అవిధేయతను బట్టి ఇప్పుడు మరలా ఎక్కడికి? అష్షూరీయులకు, బబులోనీయులకు, పారసీకులకు వారు మరలా దాసులయ్యారండి. చూడండి, ఇప్పుడు రెండింతల ఇబ్బంది అన్నట్టుగా లేదు. దేవుడు విడిపించినప్పుడు ఏం చేయాలి? ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఆయన చెప్పినట్లు, ఆయన సేవకులు చెప్పినట్లు, ఆయన ప్రవక్తలు చెప్పినట్లు, ఆయన దాసులు చెప్పినట్లు దేవుని మాటగా భావించి దానిని అనుసరించాలి. వారు ఐగుప్తు నుండి విడిపించబడ్డారు. ఇప్పుడు మరలా ఎవరి చేతిలోకి వెళ్ళిపోయారు? అష్షూరీయుల చేతులకు వెళ్ళిపోయారు, బబులోనీయుల చేతులకు వెళ్ళిపోయారు. కారణం ఏంటి? న్యాయాధిపతుల కాలములో చేసిన ఉపకారాలు మర్చిపోయారు. రాజుల కాలము నుండి నెహెమ్యా కాలం వరకు చేసిన మేళ్లను కూడా వారు మర్చిపోయారు. మరి మర్చిపోయినప్పుడు దేవుడు ఊరుకుంటాడా? ఈరోజు చాలా మంది చేసే పెద్ద పొరపాటు అదేనండి. కొద్ది కాలం బాగానే ఉంటున్నారు, ఆ తర్వాత వచ్చేస్తుంది ఎక్కడ లేని గర్వం. ఆ మాట అంటే మళ్ళా కొంతమందికి బాధ, కానీ చేసే పనులు చూస్తేనేమో చాలా విడ్డూరమైనవి, విపరీతమైనవి, వింతైన పనులు చేస్తూ ఉంటారు.
ఇప్పుడు చూడండి వారు ఏమయ్యారు? ఐగుప్తీల చేతిలో నుండి విడిపింపబడ్డారు. కానీ వారి అవిధేయతను బట్టి మరలా ఎక్కడికెళ్ళారు? అష్షూరీయులకు దాసులయ్యారు. బబులోనీయులకు దాసులయ్యారు. పారసీకులకు దాసులయ్యారు. ఇది చాలా విచారం. ఇందులో మనకు పాఠము క్రీస్తే. ఇందులో కూడా మనకు పాఠమున్నది. ప్రియులారా, పాఠమున్నది. ఏమిటా పాఠం? క్రీస్తు మరణము ద్వారా మనలను పాపదాస్యము నుండి విడిపించాడు. అవునా కదా? యేసుక్రీస్తు ప్రభు మనలను విడిపించాడు. ఎక్కడి నుండి? పాపము నుండి, శాపము నుండి, లోకాశల నుండి, శరీర ఆశల నుండి ఆయన విడిపించాడు. రోమాపత్రిక 6వ అధ్యాయం 6-7 వచనాలు. రోమాపత్రిక 6వ అధ్యాయం 6-7 వచనాలు, 10-11 వచనాలు మీరు చదువుకోండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 6-7 వచనాలు, 10-11 వచనాలు. అలాగే 17వ వచనము నుండి 22వ వచనం వరకు. 17 నుండి 22వ వచనం వరకు. అయినను ఇప్పుడు మనము దేనికి లోబడుదుమో దానికే దాసులమగుదము. అంతే కదా? దేనికి లోబడతామో దానికి దాసులం అయిపోతాం. ఇక దాసులం అయ్యామంటే ఇక వాడు బాస్ అవుతాడు. బాస్ అయ్యాడంటే వాడు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. ఇక తప్పదుగా. ఇలాగ ఎంతో మంది జీవితాలు అలాగ దాసులైపోతా ఉన్నారు. రోమాపత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో మనము గమనించాలి. మనము పాపానికి, శరీరానికి లోబడవలసిన అక్కరలేదండి. పాపానికి గాని శరీరానికి గాని లోబడవలసిన అక్కర్లేదు. లోబడితే ఏం జరుగుద్ది? శరీర క్రియలను మనల్ని ఏం చేస్తాయి? చంపుతాయి. అదిగో చూడండి 6:16. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురు? అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదరని మీరెరుగరా? చావు నిమిత్తము పాపానిక, లేక నీతి నిమిత్తము విధేయతక? దేనికి మీరు దాసులగుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా అన్నాడు. కనుక పాపానికి కాదు దాసులయ్యేది. పాపానికి దాసులైతే అది చావు నిమిత్తమే. విధేయతకు దాసులైతే అది నీతి నిమిత్తమే అని ఈ వచన భాగంలో మనం చూస్తాం. ప్రియులారా, శరీర క్రియలు మనల్ని చంపుతాయి పాపానికి దాసులమైతే. అందుచేత ఆత్మచేత శరీర క్రియలను చంపి ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మచేత శరీర క్రియలను చంపి ఆత్మానుసారంగా నడుచుకోవాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం 12 నుండి 17 వచనాలు. రోమాపత్రిక 8వ అధ్యాయం 12 నుండి 17 వచనాలు. శిలువ ద్వారా, ఆత్మ ద్వారా శరీర ఇచ్చల మీద ప్రభువు మనకు జయమిచ్చాడు. అవునండి. శిలువలో వేలాడి తన ప్రాణం పెట్టుట ద్వారా, ఆత్మ ద్వారా శరీర ఇచ్చల మీద ప్రభువు మనకు జయమిచ్చాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం
24 నుండి 26 వచనాలు. గలతీ పత్రిక 5, 24 నుండి 26 వచనాలు. కాబట్టి ప్రభు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున ఆయన విధులలో మనము కొనసాగితే మనకెంతో మంచిది. యూదులండి తమ పాపములు ఒప్పుకొని దీవెన దయచేయుమని దేవుని ప్రార్థించినట్లుగా మనము చూస్తాం. ఎంత ప్రార్థించారో, అయ్యా అవిధేయులం, అయ్యా పాపము చేశాం, అయ్యా నువ్వు న్యాయవంతుడవే, నీవు న్యాయస్థుడవే, మేమేనయ్యా మా ఇష్టానుసారంగా జీవించాం. దేవునితో నిబంధన చేసి వ్రాతమూలముగా తయారు చేసిరి. ఆ నిబంధన 10వ అధ్యాయములో మనం చూడగలం. ఇక దేవునితో నిబంధన చేసేసుకున్నారు. ఏమండి, 1-2 శ్రమలు వారు ఎదుర్కొన్నవి. 1 సంవత్సరమా 2 సంవత్సరాల వారు అనుభవించినటువంటి పరిస్థితులు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయో. 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, 10వ అధ్యాయములో వారి గొప్ప పశ్చాత్తాపం మనం చూడవచ్చు. గొప్ప ఉజ్జీవం మనం చూడవచ్చు. పశ్చాత్తాపం ఎప్పుడైతే కలిగిందో గొప్ప ఉజ్జీవం అప్పుడే బయలుదేరుతుంది. దీని అంతటికి కారణం ఎవరు? నెహెమ్యా. దీని అంతటికి కారణం ఎవరండి? నెహెమ్యా. ఆయన పనులు అన్ని వరుసగా చూడగా క్రమబద్ధంగా ఉజ్జీవకరంగా ఉన్నాయి. ఎవరి పనులు? నెహెమ్యా పనులు. ఎందుకంటే నెహెమ్యా గొప్ప ప్రార్థనాపరుడు. నెహెమ్యా గొప్ప ప్రార్థనాపరుడండి. ప్రారంభములో ఒక్కడే ఏడ్చి ప్రార్థించేవాడు. ప్రారంభ దినాల్లో ఒక్కడే, వీళ్ళంతా వాళ్ళ ఇష్టానుసారంగా ఉన్నారు కదా, ఒక్కడే ఏడ్చి ఏడ్చి ప్రార్థించాడు. 1వ అధ్యాయం 4 నుండి 11 వచనాలు. 1వ అధ్యాయం 4 నుండి 11 అధ్యాయం. ఇప్పుడు అందరూ పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు అందరూ అద్భుతమైన పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నారు. అందువల్ల వారందరూ ఏడ్చి పశ్చాత్తాపంతో ప్రార్థన చేయడానికి కారకుడెవరు? ఈ అద్భుతమైన దైవజనుడైన నెహెమ్యాయే కనబడతా ఉన్నాడు. ఒక దైవజనుని బట్టి ఒకప్పుడు ఒక్కడే పశ్చాత్తాపపడి ఏడిస్తే ఇప్పుడు ప్రజలందరూ పశ్చాత్తాపంతో ఏడుస్తా ఉన్నారు. ఆ దైవజనుడు వారిని దేవుని వైపు త్రిప్పాడు. దేవుడే వారికి జ్ఞానోదయము కలుగజేశాడు. అందుకే వారు పశ్చాత్తాప్తులయ్యారు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే నెహెమ్యా వలె మనం కూడా ఒక్కరమే కావచ్చు, కొద్దిమందిమే కావచ్చు, అనేకులు తాము చేస్తున్న పని విషయంలో పశ్చాత్తాప్తులై దేవుని వైపు తిరగగలుగునట్లు మనలను మనము జాగ్రత్త చేసుకోవాలి. వారు దేవుని వైపు తిరగాల. కొన్నిసార్లు ఎంతో ప్రార్థిస్తాం, ఎన్నో దినాలుగా ప్రార్థిస్తాం, కానీ ఫలితం కనపడదు. అయినా పట్టు విడువక ప్రార్థన చేస్తే ఏదో ఒక దినాన ప్రభు తన కార్యాన్ని జరిగిస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యూదులు బబులోను చెరలోను, అష్షూరు చెరలోను, బబులోను చెరలోను, పారసీకుల చెరలోను వారున్నప్పుడు
దాదాపు బబులోను చెరలో యెహోయాకీము కాలములోను వెళ్ళారు. బబులోను చెరకు యెహోయాకీను కాలములో వెళ్ళారు. అదే బబులోను చెరకు సిద్కియా కాలములో కూడా చెరకు వెళ్ళారు. మొత్తానికి వీరు శ్రమపడిన దినాలు సంవత్సరాలు ఎన్నంటే 300 ఏండ్లు. ఎంత శ్రమలు అనుభవించారు ప్రియులారా. ఎందుకు? వారి అవిధేయతే. వారి అవిధేయతే. వారి అవిధేయతను బట్టే శ్రమను అనుభవించాల్సిన అవసరము ఏర్పడింది. దైవ లేఖనాలలో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు మీరు తేటగా గమనించండి ప్రియులారా. అన్ని విషయాలలో కూడా మనము జాగ్రత్త పడి దేవునికి మహిమకరంగా జీవించినట్లయితే చాలా బాగుంటుంది. కనుక మనం ఎప్పుడు అవిధేయులంగా కాక దేవునికి విధేయులమై దేవుడే మనలను పాలించున్నట్లు ఆయన చిత్తానికి ఒప్పుకుంటే మన ప్రభువు మనకు తోడై ఉండి మనల్ని అన్ని విధాల ఆదుకొని బలపరుస్తాడు. అలాగూ మనము జాగ్రత్త కలిగి ప్రభువుకు మహిమకరంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ తండ్రి, మహిమగల మా దేవా, కనికర సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడా, అద్వితీయ సత్యదేవుడవైన మా ప్రభువా, మమ్మల్ని ఎంతో ప్రేమించి కరుణించి కటాక్షించి కాపాడి మేలు చేస్తున్నవాడా, ఏ యోగ్యత లేకపోయినా మమ్మను దినదినము అనుదినము ఆదుకొని కనికరించి నడిపించుచూ ఉన్నవాడా, మీకు స్తోత్రం. మా ప్రభువా, విన్న విషయాలు అందరి హృదయాలలో ఫలింపజేయండి. మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కొక్కరూ దైవ భయము కలిగి, భక్తి కలిగి, విశ్వాసము కలిగి, విధేయత కలిగి మీకెంతో మహిమకరంగా జీవించడానికి సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. తోడయుండి చేస్తున్న మేళ్లన్నింటిని బట్టి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఈ దినమంతటిలో మీకు రావలసిన మహిమ మీరు ఆపాదించుకున్నారు నమ్ముచున్నాం. మా ప్రభువా, మా విధేయతను బట్టి మాకు ఎదురయ్యే పరిస్థితులు ప్రభువా, మీకు విధేయత కలిగి ఉండుట వలన మీరు మమ్మను ఏ విషయములోనూ నొప్పి కలిగించకుండా క్షేమమును క్షేమాభివృద్ధిని కలుగజేసే దేవుడవైనందుకు స్తోత్రం చెల్లిస్తూ విన్న విషయాలు అందరి హృదయాలలో ఫలింపజేయమని ప్రార్థిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతికిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.